జిల్లా వ్యాప్తంగా మాత్రము ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే బంద్ ప్రకటించిందో అది మాత్రము బంద్ నడుస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు ఇప్పుడే ఆర్టీసీ డిపో వద్ద మనము రాజ్యాధికార పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు ఎక్కడ కూడా ఏ ఒక్క బీసీ నాయకుడి నుంచి కూడా పాఠశాల ముందు ధర్నా చేసిన దాఖలాలు లేవు. అయినా కూడా పాఠశాల మొత్తం ఇలా పెద్ద ఎత్తున కూడా నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా బంద్ పాటించాయంటే మనం దానికి బీసీలకు మాత్రము కొంత మంచి రోజు చెప్పవచ్చు. అది మనం దీన్ని మనం మాట్లాడుకునే విషయం మనం పరిశీలిద్దాం. మన దగ్గర రజక సంఘం నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, సామాన్య వ్యక్తి కావచ్చు. అన్న చెప్పండి, ఇలా రాజ్యాధికార పార్టీ ఇలా బంద్ను పిలుపునిచ్చింది, ఎట్లా చూస్తున్నారు? అసలు 42% విషయంలో మీరు ఎట్లా చూస్తున్నారు? మేము బీసీలో ఉన్న అన్ని కులాలల్లో మేము సమైక్యంగా మాకు ఓన్లీ రాజకీయాలే కాదు 42%, విద్యా ఉపాధి అన్ని రంగాలలో కూడా మాకు 42% ఇవ్వాలి. ఇప్పుడు మీరు రజక కులస్తుండి మేము దాదాపు 15 నుంచి 20% ఉంటుంది మా కులం. ఇప్పుడు అగ్రవర్ణ కులాలు రెడ్డోళ్ళు, ఎలమ, కమ్మ వాళ్ళు 7%, 6% ఉంటారు. వాళ్ళు వెళ్తున్నారు రాష్ట్రాన్ని. 15% ఉన్నాం మేము. మా దాంట్లో 42% కాదు, మా బీసీలు 70% ఉన్నాం మేము జనాభా. మేము వెళ్ళాలి. గత 75 సంవత్సరాల నుంచి కూడా అగ్రవర్ణాల కులాల చేతులు మేము కుల వృత్తులు చాకలోళ్ళం, మంగళోళ్ళం, గౌన్లోళ్ళం, గొల్లోళ్ళం దోపిడీకి గురవుతున్నాం. మమ్మల్ని ఒక వస్తువు పావులాగా వాడుకుంటున్నారు. మమ్మల్ని ఇప్పుడు ఏదో అవకాశం వచ్చింది, ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు అధికారాల, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు చేయొచ్చుగా, మా బీసీల మీద ప్రేమ ఉంటే. ఇప్పుడు ఈయన ఏదో చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్, మా అవకాశం వచ్చింది చేస్తున్నప్పుడు వీళ్ళకి మద్దతు ఇవ్వాలిగా. వీళ్ళే పిటిషన్లు వేసి వీళ్ళే స్టేలు ఇప్పించి. ఇప్పుడు చెప్పండి, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్న క్రమంలోనే ఇప్పుడు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి చేసిన కుట్రలో భాగమంటారు. ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన రెడ్డి కుట్ర అంటుండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఇవ్వచ్చుగా. ఇప్పుడు వాళ్ళు ఇవ్వచ్చుగా. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఫైల్ పోయినప్పుడు బీజేపీ వాళ్ళకి మా బీసీల మీద అంత ప్రేమ ఉంటే మద్దతు ఇచ్చి ఆయన ఆర్డర్గా ఇవ్వచ్చుగా. గవర్నరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వచ్చుగా. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? మాకు ఇట్లా రాజకీయంగా కాదు, విద్యా ఉపాధి అన్ని రంగాలలో కావాలి మాకు. రాజకీయంగా వ్యాపారం, ఇప్పుడు మా దాంట్లో ఎవరున్నారు చెప్పండి? వ్యాపారంగా మా కులస్తులు ఎవరున్నారు డెవలప్ చెప్పండి? ఏ ఆఫీసులు అన్న మేము ఎంతమంది ఉన్నాం? ఏ ఆఫీసులు చూసుకోండి, గెజిటెడ్ పోస్టులు కాడి నుంచి అన్ని వాళ్ళే, అన్ని ఉన్నత కులాల వాళ్ళే. బీసీ వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒక బీసీ వాడు ఆఫీసర్ ఎక్కడున్నాడు చెప్పండి? ఐఏఎస్లు, ఐపీఎస్ కాంతి మొత్తం ఉన్నత కులాలే. అలా ఎవరైనా కరెక్ట్గా బీసీ అధికారి కనుక కరెక్ట్గా పనిచేస్తున్నా అంటే ఆయన మీద అమ్మటే ట్రాపులు ఉన్నత కులాల వాళ్ళు 2-3 రోజులే ట్రాపులు చేసి పట్టిస్తారు. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు గతంలో బీసీల ఐక్యత రాలేదు, ఇప్పుడు బీసీల ఐక్యత వచ్చింది. ఇది ముందు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు బీసీల ఐక్యత అన్ని కులాలు, అన్ని ఉప కులాలు అన్ని వచ్చినాయి, సంతోషం. ఇప్పుడు ఇలా మా బీసీలలో ఉన్న కూడా ధనవంతులు ఉన్నారు, మంచి బడా లీడర్లు ఉన్నారు. మీరు ఏంటంటే అగ్రవర్ణ కులాలకి అమ్ముడు పోకుండా ఇప్పుడు మంచి మూమెంట్ వచ్చింది. మద్దతు కలిపి మన హక్కులు మనం పోరాడదాం, మన హక్కులకి మద్దతు ఇయ్యి. ఇంకా ఎన్ని రోజులు అగ్రవర్ణ కులాలకి మనం కాళ్ళు ఒత్తుదాం? మనం కూడా రాజ్యాధికారం, మనం కూడా ఏలాలి రాజ్యాలు. మనం ఎప్పుడుదేనా 75 సంవత్సరాల నుంచి వాళ్ళేనా? మనం కూడా వెళ్ళాలా. మీరు కూడా మన దాంట్లో కూడా ఉన్నోళ్ళు, కోటీశ్వర్లు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు ఉన్నారు. ఇప్పుడు అంటే ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఇలా రిజర్వేషన్ల కోసం పట్టుబడితే రేపు ఫ్యూచర్ లో మన పిల్లలకు ఏమైనా భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మా జీవితం సార్, ఒక్కొక్కళ్ళు మా దాంట్లో ఎంఏలు, ఎంఏ బీడీలు చేసి ఇప్పుడు అటెండర్ జాబ్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు మాకు ఓన్లీ బీసీలకు మాకేం అటెండర్లు, సిఏపర్లు, పీన్లు ఇస్తున్నారు. పీజీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు మామూలు డిగ్రీ చదివిన గ్రూప్ 1 పోస్టులు కానీ, గ్రూప్ 2 కానీ ఉన్నత కులాల వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ విషయం ఎట్లా చూస్తున్నారు మీరు? ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ లో మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ లో 7% లేనివాడికి 60 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. బీసీ వాడికి 90 మార్కులు వస్తే రావట్లేదు ఈడబ్ల్యూఎస్ లో. ఇది చాలా అన్యాయం, ఇది తీవ్రమైన చర్య, ఇది తీవ్రవాద చర్య ఇదంతా. మీరు బీసీలకు ఏం చెప్పబోతున్నారు? బీసీలకు ఏం లేదు, మా సంఘాలకు కానీ, మా యువతకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ అందరు కలిసికట్టుగా పోరాడండి, కలిసికట్టుగా పోరాడండి. అగ్రవర్ణ కులాలకు వ్యతిరేకంగా పోరాడండి. సమైక్యంగా పోరాడితే మన పిల్లలకి, మన భవిష్యత్ తరానికి ఒక బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. ఓకే, మనం చూస్తున్నాము ఖచ్చితంగా బీసీలో ఐక్యత వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళే స్వయంగా వచ్చి ఒక ఉపన్యాసం ఇస్తున్నారంటే గతంలో ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి బీసీలకు కొంత ఐక్యత ఖచ్చితంగా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే 70% ఉన్నటువంటి బీసీ బిడ్డలము మేము రోజు రోజుకు వెనకబడిపోతున్నాము, అగ్రవర్ణాల చేతిలో కుదలైపోతున్నాము. ఎందుకంటే వాళ్ళదే అధికారము, ఎక్కడ చూసినా ఏ పోస్టులో చూసినా రెడ్డి రెడ్డి రెడ్డి, ఎలమ బీసీలు మాత్రం ఎక్కడా లేరు అని చెప్తున్నారు. అంతేకాదు ఎవరైనా బీసీ బిడ్డ ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళని పోస్టు పోస్టింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే తరాలకు 42% కాదు, ఉద్యోగ ఉపాధి కల్పనలో కావచ్చు, లేకపోతే రాజకీయంగా కావచ్చు, ఖచ్చితంగా అవకాశాలు ఉండాలి.
ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా రాజకీయంగా ఎదగాలని కూడా వాళ్ళు ఆకాంక్షలు కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఈ కార్పొరేట్ వ్యవస్థలు కూడా ఇలా బీసీకి అనుకూలంగా, బీసీ బంధుకు అనుకూలంగా ఇవాళ పాఠశాలలు పనిచేసారంటే ఖచ్చితంగా బీసీలో ఒక ఐక్యత వచ్చిందని కూడా మనం చెప్పవచ్చు.